సీఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దల భేటీ సారాంశం ఏంటి? బెనిఫిట్ షోలు అధిక ధరలపై ఇండస్ట్రీ ఏం చేయబోతోంది? సినీ పెద్దల విన్నపాలకు సర్కార్ స్పందన ఏంటి? ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిరినట్టేనా? సీఎం రేవంత్ అభిప్రాయాలపై సినీ పెద్దల ఆలోచన ఏంటి? కలిసి నడుద్దాం ఇవాటి స్పెషల్ డిబేట్లో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు, అలాగే బయట నుంచి లైవ్లో ఉన్నారు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు. తెలకపల్లి రవి గారు, మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం, అంటే ఇండస్ట్రీకి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొంత గ్యాప్ ఉంది అన్నది చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ. అయితే ఈ పుష్ప 2 వివాదం రావటం, ఇంకా ఇది ఏదో దీని వెనక రాజకీయ కోణం ఉందన్న చర్చ, రాజకీయం లేదని ముఖ్యమంత్రి అంటాం, ఇదంతా జరిగిపోయింది. ఫైనల్గా 2 కోట్ల పరిహారం కూడా నిన్న శ్రీతేజ్కి, అల్లు అరవింద్ వాళ్ళందరూ అందించారు. మరి ఈరోజు ఈ మీటింగ్ పిలవడం, మీటింగ్ జరగటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అంటే మనసులు కలిసాయా? ఇంకా ఎండకాటు పడినట్టేనా? అంటే మీరు ఎలాగో టైటిల్ పెట్టినట్టుగా కలిసి ఉన్నారా, హీరో కూడా అక్కడే ఉన్నాడు కదా. అవును, కాబట్టి కలిశారు, గ్యాప్ రాలేదు, గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అని ఎవరు కావాలని ఇవ్వలేదు. ఒక గ్యాప్ అయితే ఒకటి వచ్చింది. ఆ వచ్చిందాన్ని పోగొట్టడానికి ఇది రేవంత్ సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి మనం. మీరు రాజకీయాలు అన్నది నిజానికి రాజకీయాలు ఉన్నాయని ఎవరు భావించలేదు. కొంతమంది దీంతో రాజకీయం చేసుకోవాలనుకున్నారు. కొంతమంది కుటుంబాల మధ్య, కొంతమంది ఏమో తెలుగు ఆంధ్ర తెలంగాణ మధ్య, కొంతమంది బీజేపీ లేకపోతే ఎన్డీఏ కాంగ్రెస్ మధ్య, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య, రకరకాల ఇవన్నీ కూడా ప్లాట్స్లో సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి కదా. అవును. సో ఈ సబ్ ప్లాట్స్ అన్నీ అయిపోయి అంతిమంగా సతీష్ ఈరోజు సమావేశంలో అతిపెద్ద విజయము లేకపోతే శుభ సూచకం ఏంటంటే ఐటీ ఇండస్ట్రీని ఎలా గుర్తిస్తున్నామో, ఫార్మా ఇండస్ట్రీని ఎలా గుర్తిస్తున్నామో, సినిమా పరిశ్రమను కూడా ఒక పరిశ్రమగా చాలా కీలకమైన పాత్రధారిగా మేము గుర్తిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పటం ఒకటి. రెండవది, నాకు రాగద్వేషాలు కోపతాపాలు ఎవరి మీద లేవు అని చెప్పారు అని చెప్తున్నటువంటి రెండో మాట. మూడోది, హైదరాబాద్ తెలుగు సినిమా ఇప్పటికే పాన్ ఇండియా అయిపోయి ఒక విధంగా గ్లోబల్ ఇంప్రింట్ వైపు నడుస్తుంది. సో దానికి తగినట్టుగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ సినీ బేస్ను కూడా మనం పెంచుకోవాలి, పటిష్టం చేసుకోవాలని చెప్పడం, ఇవన్నీ కూడా సానుకూల దిశలో చాలా స్వాగతించదగినవి. ఇంకో విషయం మీరు చూడండి, సినిమాల్లో కదా ట్విస్టులు ఊహించనివి జరిగినట్టుగా ఒక 2-3 నెలల కిందట మీరు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసినప్పుడు చేసిన చర్చలు చూస్తే నాగార్జున వచ్చి ఇక్కడ సెలవు కప్పుతారని, రాఘవేంద్రరావు దగ్గర నుంచి జీవితం లాగా నడుస్తుంది, సినిమా లాగే నడుస్తుంది. అలా నడవనిద్దామో ఈ రోజు వాళ్ళు వచ్చిన నిర్ణయం ఏంటంటే ప్రభుత్వం పరిశ్రమ పట్ల నేను సానుకూలంగా ఉన్నాను, పెంచడానికి మేము అన్ని విధాలు దోహదం చేస్తాం, మీరు కూడా చేయండి అని. అదే సమయంలో చిత్ర పరిశ్రమ, ఫార్మా ఇండస్ట్రీకి ఐటీకి తేడా ఉంది కదా. నట్స్ అండ్ బోల్ట్స్ కాదు, ఇది సృజనాత్మకమైన పరిశ్రమ, వ్యాపారంగా పెట్టుబడులు చాలా ఎక్కువగా కావాలి, చాలా అనిశ్చితమైంది. చాలా ఇప్పుడు ఉదాహరణకు 200 సినిమాలు తీస్తే 1% జయప్రదం అవుతున్నాయి. ఆ జయప్రదం అవుతున్న వాటిలో ఈ సూపర్ డూపర్ పెద్ద సినిమాలు ఎన్ని, లేకపోతే మన రాజ్ కందుకూరి లాంటి వాళ్ళు మొదట్లో తీసిన సినిమాలు ఎన్ని, ఇలా చూసుకుంటూ పోతే కనుక చాలా ఇవి కూడా ఉన్నాయి. అందువల్ల విస్తృత స్థాయిలో చూసినప్పుడు అన్ని కోణాలు అక్కడ రావడం అనేది మంచిది. మీరు ఇందాక అంటున్నట్టుగా మీ రిపోర్టర్ కూడా చెప్తున్నట్టుగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపులు, అది పరిశ్రమలో అందరి కోరిక ఒకటే విధంగా లేదు ఆ విషయంలో. అవి ముందు నుంచి కూడా లేవు. అవి ఇంకొక మాట కూడా, అది ఏ సినిమాగా సినిమా నిర్ణయం అయిపోతుంది. ఇప్పుడు అందరూ ఇండివిజువల్ గా ఇప్పుడు 8 జీవోలు ఇచ్చాము అని 8 సినిమాలకు ఇచ్చారని దాని అర్థం. కాబట్టి దిల్ రాజు చాలా చాకచక్యం. మనం గతసారి కూర్చొని చర్చించిన రోజు నేను చెప్పాను, దిల్ రాజు అమెరికా నుంచి వచ్చిన తర్వాత దిల్ రాజు ఆయనే, ప్రస్తుతానికి సినిమా రాజు కూడా ఆయన, సిఎఫ్టీసీ చైర్మన్ కూడా ఆయనే. కాబట్టి అక్కడ ఒక చేశారు, దాని మీద ప్రతి సినిమాకు మళ్ళీ ఎవరికి వాళ్ళు దాన్ని చేసుకునేది ఉంటుంది. కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి, ఇంత భాగం ఇక్కడ తీయాలి, ఇలా కథ ఉండాలి, అది ఇదని. కాబట్టి మనం మీడియాకి ఎప్పుడు కూడా హెడ్లైన్స్ కోసం కొన్ని అంశాల మీద మనం ఫోకస్ పెట్టగలుగుతాం న్యాచురల్గా, సెంట్రల్ పాయింట్ అని. కానీ మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయి అక్కడ, సినిమాలో సప్లైట్స్ ఉంటాయి. కాబట్టి బై అండ్ లార్జ్ ఇది స్వాగతించదగినటువంటిది, వెల్కమ్ డెవలప్మెంట్. ఇది రేవంత్ సినిమా హిట్ అయింది, సినిమా పరిశ్రమతో చేతులు కలిపారు. మీరు కనుక గమనిస్తే చాలా మంది పుష్ప దాంట్లో నుంచి ఇంకా బయటికి రాలా, పుష్ప వాళ్ళే వచ్చి పుష్ప 3
గురించి ఆలోచిస్తున్నారు. పుష్ప 2 అయిపోయింది, ఇంకా మనం ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉండి ఇంకా ఇప్పుడు మీరు మొత్తంలో పుష్ప, సంధ్యా థియేటర్ ఇలాంటి మాటలు దిల్ రాజు చెప్పలేదు. లోపల మురళీమోహన్ లేదా నాగార్జున వాళ్ళు మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి ప్రస్తావించారు ఇలాంటి ఘటన జరిగింది. ఖచ్చితంగా అల్లు అరవింద్ ఒక స్టేట్మెంట్ చేశారు. అంటే ఇంటర్నల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలా ఇక్కడ నుంచి అలాంటి జరగకుండా మేము చూసుకుంటాం. సైడ్ లైన్స్ ఒక బ్యాక్ డ్రాప్ అది. అదే నేను అంటుంది, గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందని ఆ ఘటన ఎవరు కోరుకోలేదు, జరిగింది. జరిగిన తర్వాత దాన్ని ఎవరికి తోచింది వాళ్ళు చేయడానికి ప్రయత్నించారు. కొంప తగలబడుతుంటే చుట్ట కాల్చుకునే వాళ్ళు, బొగ్గులు ఏరుకునే వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నట్టుగా ఎవరికి తోచిన దుబారాగా మాట్లాడిన వాళ్ళు, వేషాలు వేసిన వాళ్ళు అందరు ఉన్నారు. బట్ అల్టిమేట్లీ ట్రూత్ ప్రివైల్స్, అల్టిమేట్లీ రియాలిటీ ప్రివైల్స్, అల్టిమేట్లీ ఇండస్ట్రీ అండ్ సొసైటీ ప్రివైల్స్. ఒకే ఒక చివరి మాట నేను చెప్తాను. గతంలో కూడా ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు సహకరించాలి, కొంచెం డ్రగ్స్ లాంటి వాటి ఈ పని సినిమా పరిశ్రమ ఎప్పుడు చేస్తుంది. ఎయిడ్స్ వచ్చినప్పుడు వీళ్ళంతా చేయలేదా? వీళ్ళందరూ చేశారు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి మన ఇక్కడ నటుల వరకు కూడా. అది సమస్య కాదు. కానీ ఇటీవలి కాలంలో రాష్ట్ర విభజన తర్వాత, ప్రాంతీయ పార్టీలు పెరిగిన తర్వాత ప్రతి సందర్భంలో ప్రతి వాళ్ళ మీద ముద్రలు వేయటము, వీళ్ళలో కూడా కొంతమంది దానివల్ల బెనిఫిట్ పొందాలని చూడటము, అనధికార ప్రతినిధులుగా బయలుదేరిన కొంతమంది కావాలని మీడియా, సోషల్ మీడియా ద్వారా కొన్ని అపోహలు ప్రచారం చేయటము, దీనివల్ల అనేక అంతరాలు, ఒక విధమైన అపోహలు, అపార్థాలు సృష్టించబడ్డాయి. సో వాటికి అతీతంగా రాజకీయాలు ఎవరికి వాళ్ళు చేసుకుని ఇంతకుముందు ప్రభుత్వాలు సహకరించలేదా? ఇంతకుముందు ప్రజా ప్రయోజనాలకు ప్రచారం చేయలేదా? ఇప్పుడు అది రేవంత్కి సంబంధించింది, అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది, అది కేసీఆర్కు సంబంధించింది, లేదా చంద్రబాబు వస్తే ఇది అవుతుంది. అంత పరిమితంగా రాజకీయాలు ఉండవు, సినిమా కూడా ఉండదు. సినిమా అనేది అంతకంతకు 70mm దాటి ఇంకా మల్టీప్లెక్స్ల స్థాయికి పోతుండే మన ఆలోచనలు మటుకు ఇంకా పరిమితంగా ఉంటాయి. దానివల్ల వచ్చిన సమస్య ఇది. సో తప్పకుండా ఇప్పుడు చిన్న సినిమాని గురించి మాట్లాడారు, ఆలోచించాలి. సింగిల్ స్క్రీన్ థియేటర్ల గురించి ఆలోచించాలి. ఒక్క మాట చెప్పారు కదండి, ఇప్పుడు సినిమా ఒక మామూలు సగటు మనిషికి 15,000 వచ్చింది 10,000 వచ్చింది అనుకున్నాం. వాడు ఒక సినిమా చూడడానికి 3,000 ఖర్చు పెట్టిన తర్వాత వాడి సినిమా బడ్జెట్ అయిపోతుంది. మిగిలిన చిన్న చిత్రాలు, సమాంతర చిత్రాలు వాడు చూడట్లేదు. అవి ఓటీటీకో వాళ్ళకు దొరికితే, ఓటీటీ వాళ్ళకు కూడా బోల్డ్ గొంతెమ్మ కోరికలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మధ్యలో పరిశ్రమను బతికించుకోవడం అన్నది ఇక్కడ సమస్య. బహుశా ఈ సమావేశం కొనసాగింపుగా దిల్ రాజు టీఎఫ్డిసి తరఫున చేసే ప్రయత్నం. దీంతో మీరు ఆంధ్రప్రదేశ్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు చర్చ ఇక్కడ జరిగింది కాబట్టి మన పవన్ కళ్యాణ్ కూడా త్వరలో సమావేశం అవుతారు అంటున్నారు. కాబట్టి తప్పకుండా మేలు జరుగుతుందని మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కూడా నిర్ణయం అయింది. ఖచ్చితంగా వైడర్ ఇష్యూ అండి. మీరు ఒకవైపు గ్లోబల్ గా అన్ని చేస్తామనుకుంటే ఒక సమావేశంతో ఎట్లా అయిపోతుంది? ఇట్స్ ఏ గుడ్ బిగినింగ్. సినీ మోహన్ లాల్ కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియాలో టాప్ ఇండస్ట్రీ, నిర్మాతలు కానీ మార్కెట్ కానీ దాని స్వరూపమే మారిపోయింది. ఖచ్చితంగా అండి. తెలుగు ఇండస్ట్రీ దీనికి ఇప్పటికే జరుగుతున్నాయి. ఇప్పుడు ఫిలిం సిటీలోనో లేదా ఇంకో చోట మేజర్ గా ఇప్పుడు నాగార్జున ఈ రోజు మాట్లాడిన దాంట్లో వాళ్ళకి ఇప్పటికే స్టూడియోలు కొన్నిట్లో ట్రైనింగ్ ఇచ్చేవి ఉన్నాయి. ఇవన్నీ పెంచాల్సిన అవసరం గురించి నాగార్జున కూడా అక్కడ చెప్పినట్టుగా నేను చూశాను. రాఘవేంద్రరావు గారు జనరల్ గా పెద్ద ఆయన కదా, ఇంతకుముందు ప్రభుత్వాలు సహకరించాయి, ఇప్పుడు సహకరించాయి. సో ఎవరికి ఉండే ఇది వాళ్ళకు ఉంటుంది, ఉండాలి కూడా. అవును. రాజ్ కందుకూరి గారు, మనం పుష్ప 2 వివాదం ఇవన్నీ అయినప్పుడు ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది, ఇండస్ట్రీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్, ఇలా చాలా అంశాలు తెర ముందుకు వచ్చాయి. ఈరోజు మీటింగ్ జరిగిన తీరుపై ఒక నిర్మాతగా మొదటి మీ స్పందన ఏంటి? సతీష్ గారు నమస్కారం, పెలకపల్లి రావు గారు నమస్కారం. ఆయన విశ్లేషణ బాగుంది. యాక్చువల్లీ ఆయన చెప్పిన మాటలతోటి పూర్తిగా ఏకీభవిస్తాను నేను. అయితే ఒకటేంటంటే ఆయన విశ్లేషణ కూడా నేషనల్ లెవెల్లో టాప్ 10 ట్రెండింగ్ లో ఉంది. అది గ్యాప్ అంటే కావాలని ఎవరెవరో చేసింది కాదు, అది వచ్చింది. అయితే ఆ గ్యాప్ అనేది నేను ఒక కోల్డ్నెస్ అంటాను. ఆ కోల్డ్నెస్ అనేది సినిమా డైలాగే. అదేనండి, అర్థమైంది నాకు, అర్థమైంది. అయితే వాడారు, మీరు యాప్ట్ గా వాడారు ఇక్కడ. అయితే అది నా దృష్టిలో ఒక కోల్డ్నెస్, అది ఇండస్ట్రీకి ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఏమండి, ప్రభుత్వంతో పరిపూర్ణంగా మనం గుడ్ టర్మ్స్ లో ఉండాల్సిందే. మనకు కావాల్సిన ప్రతి ట్యాక్స్ రిబేట్ కి, ప్రతి సినిమా షోలకి, అన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉండాల్సిందే. ప్రభుత్వం ఒకవైపు, సినిమా వాళ్ళంతా ఒకవైపు అనేటువంటి ఒక థాట్ ప్రజల్లో స్లోగా 1-2 రోజుల నుంచి మధ్యలో వెళ్ళింది. మొన్న జరిగిన ఈ సాడ్ ఇన్సిడెంట్ వల్ల అది జరగకూడదు. అంటే ఏమవుతుందంటే నిజంగా సీఎం గారికి
ఏముంటుందండి, ఎవరి మీద పగ ఉంటుందండి, ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. ఆయన ఎప్పుడు కూడా ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో మన అనుముల రేవంత్ రెడ్డి గారు లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక కామన్ మ్యాన్ కి ఇలా ఇన్సిడెంట్ జరగగానే ఎస్ నేను ఇంకా బెనిఫిట్ షోలు ఇవ్వను, లేట్ నైట్ షోస్ ఇవ్వను, ఎక్స్ట్రా షోలు ఇవ్వను, రేట్ హైక్ ఇవ్వను అన్నారు. నేను అప్పుడే మనం మొన్న డిబేట్ లోనే అన్నాను, మనం ఒకవేళ వచ్చాక ఏమన్నా మనం ఇమీడియట్ అష్యూరెన్స్ ఇస్తే అవ్వచ్చేమో కానీ వెంటనే మాత్రం చేయరు అన్నాను. అన్నట్టుగా ఇవాళ చూస్తే మనం పరిణామం ఏంటంటే ఆయన ఫస్ట్ నేను బెనిఫిట్ షోలు ఇవ్వను, రేట్ హైక్ ఇవ్వను అన్నారు. ఎందుకంటే ఇంత జరిగినప్పుడు దాన్ని మళ్ళీ రివ్యూ చేయందే ఇప్పుడు 6 నెలల తర్వాత నెక్స్ట్ ఇయర్కో వాళ్ళకు ఒక అష్యూరెన్స్ మనం ఇవ్వాలి. ఈసారి మనం టికెట్ రేట్ పెంచామా లేకపోతే జాగ్రత్తగా చూసామా సెక్యూరిటీ ఇచ్చామా అన్నది. కాకపోతే ఇందాక దిల్ రాజు గారు ఏమన్నారు, అసలు అది ఇంపార్టెంట్ ఇష్యూయే కాదు అన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో గట్టిగా 10-15 సినిమాలే హిట్ సినిమాలు ఉంటాయి ఇయర్ మొత్తం మీద. మేము చేసే సినిమాలు 220-240 ఉంటాయి డిపెండింగ్ ఆన్ ది ఇయర్స్. కానీ అంత తక్కువ సక్సెస్ రేట్ ఉన్నప్పుడు 5%, 7% సక్సెస్ రేట్ ఉన్నప్పుడు సర్వైవల్ కి రేట్లు పెంచితే రైట్ థింగ్ కాదండి నా దృష్టిలో అయితే. కారణం ఏంటంటే ఆ మధ్య సునీల్ నారాయణ గారు కూడా ఇదే మాట అన్నారు, రేట్లు పెంచొద్దండి, మనం రేటు పెంచినప్పుడు వాడిని క్రైమ్ చేసేలా వాడిని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఒక కామన్ మ్యాన్ ఒక వాడెవడో ఒక చిన్న ఇంట్లో ఉన్న కుర్రాడో లేకపోతే ఆటో డ్రైవరో ఎవరో ఒక పేద వర్గానికి చెందిన వాడు 1100 పెట్టి నేను చూడలేను, మరి ఏం చేస్తాడు, పైరసీ చూద్దామని అనుకుంటాడు. అది అవాయిడ్ చేయాలంటే వాడికి 150 రూపాయలకే మంచి ఏసీలో లగ్జరీ సెట్టింగ్ లో సినిమా చూపిద్దాం. దానివల్ల నిర్మాతకి సేఫ్ అని నా ఫీలింగ్. నేను ఎప్పటికీ దానికి కట్టుబడి ఉంటాను. 1000-1100 మాత్రం పెట్టకూడదని నా ఉద్దేశం అండి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కమింగ్ టు ఈ రోజు జరిగినటువంటి దీంట్లో ఇది ఇమ్మీడియట్ గా ఒక రిలీఫ్ ఇచ్చింది నాకు. మనం ఎప్పుడైతే ఒక 2-3 నెలల క్రితమే ఇప్పుడు ఇందాక మనం డిస్కషన్ లో ఇందాక రవి గారు చెప్పినట్టుగా నాగార్జున గారు వచ్చి ఆయనకి బొకే ఇవ్వడము, ఇదంతా అంటే షాల్ కప్పడం, ఇవన్నీ కూడా చూస్తే వాట్ ఐ ఫీల్ ఇస్ ఒక హెల్తీగా అసలు అటువంటిది ఏమీ లేదన్నట్టుగా ఉంది చూసారా, విచ్ ఈస్ నీడెడ్ ఫర్ అస్. దీనివల్ల ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఎన్ కన్వెన్షన్ ఇష్యూ అప్పుడు ఏమన్నా ఉంటుందని అనుకున్నారు. అది ఒక వ్యక్తిగా ఆయన చేసింది. సీఎం గారికి ఏముంటుంది, వ్యక్తిగా ఉండదు, ఎవరో హైడ్రానో వాట్ ఎవర్ దే మస్ట్ హ్యావ్ డన్ ఇట్. అలా ఈయనకి ఆయన మీద ఆ విషయంలో ఏమి ఉండదు. ఇవన్నీ గవర్నమెంట్ వర్సెస్ కామన్ మ్యాన్ ఏదో ఉంటుంది, అంతేగాని దీంట్లో నథింగ్ టు డూ విత్ దట్. అవన్నీ అధిగమించి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినప్పుడు ఇవాళ ఎజెండాలో ఏమన్నారు, టెంపుల్ టూరిజం ని డెవలప్ చేయమని చెప్పారు ఆయన సీఎం గారు కోమటిరెడ్డి ఎకో టూరిజం. అయితే ఎకో టూరిజం ఈ టూరిజం సినిమా వాళ్ళ ఒకటే బాధ్యత అని అలా కాదు కదా. అంటే సినిమా వాళ్ళు ఖచ్చితంగా దానికి మన సైడ్ ఎంత ఉందో అంటే ఏంటి, దాన్ని ప్రమోట్ చేసేలా సినిమాలు తీసి ఆ హెల్తీ అట్మాస్ఫియర్ ని మనం సినిమా ద్వారా చూపించవచ్చు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మీడియం కాబట్టి డెఫినెట్ గా ఓ సినిమాకు ఉండే ఇంపాక్ట్ చాలా ఎక్కువ అండి. మీరు ఏమన్నా తీయండి, మీరు ఏం చెప్పినా ఆ టైంకి దానికి ఉన్నటువంటి ఆ 24 క్రాఫ్ట్స్ ఎఫెక్ట్ వల్ల మీకు అది ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనం విశ్వనాథ్ గారి సినిమాల్లో ఒక డాన్స్ గురించి చెప్పినప్పుడు వై నాట్ మనం డాన్స్ నేర్చుకోవచ్చు కదా అనుకున్నాం. ఇప్పుడు స్వర్ణకమలం సినిమా చూస్తుంటే డాన్స్ కి ఇంత ఇంపార్టెన్స్ ఉందా అని అనిపించేది మనకు. 30 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అంటే సినిమాకి ఆ మీడియం కి అంత పవర్ ఉంది కాబట్టి సినిమా వాళ్ళని అంటే అంత ఈజీగా తీసి పారేయడానికి లేదండి. వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా క్రియేట్ చేయగలరు. ఇది ఈ రోజు జరిగిన పరిణామం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రివర్గం, సినిమా ప్రముఖులు అందరూ వెళ్ళారు కదా, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారి ఆధ్వర్యంలో. ఇది నాకు చాలా నచ్చింది. ఒక ఐస్ బ్రేక్ అయిందని అనిపిస్తుంది. అంటే ఇందాక అన్నట్టుగా నిజంగా గ్యాప్ పెద్దదేమి కాదు, అది ఒక కోల్డ్నెస్ వచ్చింది, అది తొలగింది. మనం ఇలా వాళ్ళతో గవర్నమెంట్ తో కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ముందుకు వెళ్తే ఇండస్ట్రీ లాభపడుతుందని గట్టిగా నమ్ముతున్నాను. రాజకాంత్ గారు మీరు లైవ్ లోనే ఉండండి. ప్రధానంగా బెనిఫిట్ షోలు ధరలు పెంచుకోవడం పైన నేను చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పారు. అట్ ది సేమ్ టైం దిల్ రాజు కూడా అది చిన్న అంశం అని అంటున్నారు. అలాగే మొన్న మనం చూస్తే ప్రముఖ నిర్మాత సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ మాకు బెనిఫిట్ షోలు అవసరం లేదు, టికెట్ ధరలు పెంచని అవసరం లేదు, 4:30 అంటే తెల్లవారుజాము 4:30 నుంచి షో వేసుకునే అవకాశం ఇస్తే చాలు అని ఆయన అన్నారు. మరి దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఏంటి? ఈ ధరలు పెంచకుండా సినిమాలకు బెనిఫిట్ను కూడా నిర్మాతలు కోరుకుంటున్నారు కాబట్టి అది ఏ రూపంగా ఉండదు, దానిపై తెలకపల్లి రావు గారు ఏమంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పెద్దల భేటీపై 10 టీవీ స్పెషల్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. తెలకపల్లి రావు గారు, మేజర్ ఇష్యూ అంటే ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేసేసరికి అసలు ఏం జరుగుతోంది అన్నది ఒకటి వచ్చింది. సంజయ్ థియేటర్ ఘటన నేపథ్యం అనేది ఒకటైతే, ఒకటి బెనిఫిట్ షోలతో పాటు అధిక ధరలపై కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు కూడా వెనక్కి తగ్గమంటున్నారు. అది చిన్న విషయాన్ని దిల్ రాజు అంటున్నారు. కానీ నిర్మాతలు ఎక్కువగా అది కోరుకుంటారు కదా. అంటే గతంలో అంటే 100 రోజులు 200 రోజులు అని చర్చ ఉండేది. ఇప్పుడు మొదటి వారం 10 రోజుల్లోనే మొత్తం పోగేసుకోవాలన్నది. మరి దీనికి ఏం ఆల్టర్నేటివ్ ఏమైనా ఆలోచించవచ్చు?
సతీష్, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఒక థియేటర్లో జరిగిన ఘటన వల్ల దాని మీద ముఖ్యమంత్రిగా ఆయన శాసనసభలో ప్రకటన చేశారు. దాన్ని అంతవరకే చూడాలి. ఆయన సినిమా పరిశ్రమతో సహా అందరికీ ముఖ్యమంత్రి. కొంతమంది చిత్రించినట్టుగా రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్, అది అబ్జర్డ్. రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్, కాంగ్రెస్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇదంతా ఎవరున్నా ప్రభుత్వము ఒక వ్యవస్థ అది. అందుకనే ఆ దశ దాటింది. ఈ రోజు రేవంత్ సినిమా సూపర్ హిట్ అని మీరు చెప్పుకోవచ్చు. అంతవరకు కూడా దిల్ రాజు నిర్మాత దీనికి అంతే. కాబట్టి ఇది అయిన తర్వాత మహేష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా టాలీవుడ్ ఊపిరి పీల్చుకొని కొంచెం టాలీవుడ్ ఊపిరి పీల్చుకునే ఒక వాతావరణం వచ్చింది. వచ్చిన తర్వాత అది నెక్స్ట్ సీన్ మళ్ళీ ఏముంటుంది, ఆ సీన్లో ఎవరెవరు నిర్మాతలు ఉంటారు, వాళ్ళ సినిమాలు ఏంటి, ఏం అడుగుతారని. ఖచ్చితంగా మిత్రుడు రాజ్ కందుకూర్ గారు వారు బాగుందన్నారు, ఆయనకు ధన్యవాదాలు. దాంతోపాటు నిజంగా ఇక్కడ మల్టిపుల్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. ఒక మెగా సూపర్ మెగా ఇదంతా అయిన వాళ్ళు ఒకటి తీసి దాంతోనే చేసి అని కాదు. శ్యామ్ బెనగల్ ఎందుకు ప్రపంచం ఈ రోజు అంతగా, తెలంగాణ బిడ్డ అచ్చంగా మీరు ఒక నేటివిటీ యాంగిల్లో చూస్తే కూడా మొదటిసారిగా హిందీ సినిమాలో తెలంగాణ జానపదాలను వినిపించినటువంటి నిశాంత్ లో కానీ అంకుర్ లో కానీ అటు అంత వైవిధ్యం ఉంది. ఒక నరసింహరావు ఇక్కడే ఉంటాడు, ఒక బాబు మనం అది పాన్ ఇండియా ఈ బ్యాచ్ లోకి వస్తున్నారు. రాదే చెప్పాలంటే చాలా ఉన్నాయి. శంకరాభరణం వచ్చాక సంగీతం నేర్చుకోవడం చాలా చూసాం మనం. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వ అధినేతగా మా పథకాలకు మీరు బ్రాండ్ అంబాసిడర్స్ గా పోయిట్ సార్ అన్అక్నాలెడ్జ్డ్ లెజిస్లేచర్స్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. ఏది అనధికార శాసనకర్తలు అన్నాడు షెల్లి. కాబట్టి రామారావు ఎందుకు అంత తేలిగ్గా ముఖ్యమంత్రి అవుతాడు? ప్రజల్లో అంత ఉండబట్టి. అది అయితే ఒకటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎవరైనా అర్థం చేసుకోక తప్పదు. సినిమా ఇండస్ట్రీకి సింగిల్ రూల్ ఉండదు. వాళ్ళు పరిశ్రమ, వాళ్ళ విజయము, దాని సర్వైవల్ చూసుకోకుండా వాళ్ళు ప్రచారం ఏం చేసినా ఆ పరిధిలో వాళ్ళు చేయగలుగుతారు. తప్పకుండా తెలంగాణలో ఎన్నోసార్లు 1000 స్తంభాల గుడి దగ్గర లేకపోతే రామప్ప గుడి దగ్గర తీసినటువంటివి ఉన్నాయి, ఉపయోగించుకోలేదు. ఇప్పటికి కూడా లోకల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు మనం. మీరు అడిగిన సమస్యకు వస్తే బడ్జెట్, కాస్ట్, రిటర్న్స్, ప్రాఫిట్, ఈ థియరీ అందరికీ వర్తిస్తుంది కదా. కాకపోతే ఈ సూపర్ ప్రాఫిట్స్ ఒకరికే పోవటమా లేదా మొత్తం పరిశ్రమ సర్వైవ్ కావటమా? 200 సినిమాల్లో 10 సినిమాలో 20 సినిమాలో అయితే మిగిలినవన్నీ ఏం కావాలి అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఒక వాస్తవికమైన ప్రాజెక్ట్ తీసుకోవాలంటే మన దగ్గర ఉన్న అవి తొందరగా హాట్ గా అమ్మేసి మొత్తం డబ్బులు తీసేసుకొని 3 రోజుల తర్వాత ఆ సినిమాకి లేకపోయినా పర్లేదన్న ఈ ఫిలాసఫీ ఉంచుకోండి. మొత్తం గ్రాప్ చేసి మిగతా వాళ్ళకి లేకుండా చేసి దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ ఏ డెమోక్రటిక్ సొల్యూషన్. అట్ ది సేమ్ టైం బిగ్ కూడా కొన్ని ఉండాలి, వాటికి సంబంధించి కూడా మనం చేయొచ్చు. అందువల్ల ఈ 2 విధానాలు ఇప్పుడు దిల్ రాజు గారు మేము TFDC తరఫున చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఆయనే స్వయంగా నిర్మాణ రంగంలోనూ, పంపిణీ రంగంలోనూ, ప్రదర్శన రంగంలోనూ కూడా ఉన్నటువంటి దిట్ట. కాబట్టి వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా ఏం పరిష్కారం ఆయన సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు ఆయన భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి ఆయనకి ఇప్పటికే ఆయన దీంట్లో ఉన్నారు కాబట్టి సంక్రాంతి నాటికి తెలిసిపోతుంది. సంక్రాంతి నాటికి ఈ కోళ్ల పందాలు ముగిసి మనం చక్కగా అదేది పొంగల్ అవన్నీ కూడా తినేటటువంటి పరిస్థితి వస్తుందని మనం ఆశించవచ్చు. అది గుర్తించబట్టే పరిశ్రమ పెద్దలు వచ్చారు. ఒక రానిది ఒకటే, అయిన వాడే అందరికి, అయినా అందడు ఎవరికి పాలుడా గోపాలుడా అని ఒకటి రాలేదు కాబట్టి ఆయన దీంట్లో భాగస్వామి కాదని కూడా నేనేం అనుకోవట్లేదు. ఆయనకి ఆ విషయాలతో సంబంధం ఉంది. ఆయన కుటుంబ సమస్య, ఈ ఆంధ్ర తెలంగాణ, అక్కడ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి, చాలా స్నేహితుడి తనయుడి వివాహం ఉంది, దానికి కారణాలు చాలా ఉండొచ్చు. అంటే రావాలంటే కూడా రావచ్చు, కానీ ఓకే అనేక కారణాలు ఉంటాయి, అది కాదు. బట్ హీ స్టేస్ విత్ ఇండస్ట్రీ అన్న 10 మంది మేలు కోరాలి అని కోరుకుంటాడు కాబట్టి ఆయన తప్పకుండా ఆ పద్ధతిలో ఉంటాడు. ఇది చాలా శుభసూచకం. ఇది పరిశ్రమకు కొంతకాలంగా ఏర్పడినప్పుడు ఎవరిని పిలిచారు, ఎవరితో షేక్ హ్యాండ్ చేశారు, ఎవరు ఎక్కడ దిగారు, ఇవన్నీ అప్రస్తుతం అండి. లాంగ్ టర్మ్లో వీటికి ఏం విలువ ఉండదు. ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు, పార్టీలు అన్నీ మారుతూ ఉంటాయి. అందువల్ల తప్పకుండా ఈరోజు ఒక పెద్ద అడుగు పడింది ఇది. దీనికి సంబంధించిన చిన్న అడుగులు అంటే మ్యాక్రో లెవెల్ అయిపోయింది. మైక్రో లెవెల్లో చిన్న సినిమా ఏంటి, పెద్ద సినిమా ఏంటి, దేనికి ఎంత ఇవ్వాలి ఖచ్చితంగా. కాకపోతే ఒకటి 8 షోలు వేయాలి, 24 గంటల సినిమాలు ఉండాలి, అర్ధరాత్రి కూడా నడవాలి. మరి వాటి గురించి మటుకు కొంచెం మరింత చర్చ చాలా అవసరం. సాధారణ పద్ధతుల్లోనే దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అంటే 4 రోజుల్లోనే ఎక్కువ డబ్బులు తెచ్చుకునే బదులు ఎక్కువ రోజుల్లో పాతాళ భైరవి గురించి ఒకసారి కేవీ రెడ్డి గారు అన్నారు, ఈ షిఫ్ట్
షిఫ్ట్ పద్ధతిలో శతదినోత్సవం అంటుంటే ఇట్లా అయితే మా సినిమా ఎప్పుడు ఎక్కడో చోట ఆడుతుంటుంది. ఇప్పటికి మాది ఒక మేము స్వర్ణోత్సవం 50 సంవత్సరాలు ఏదో చేసుకొని ఉండాలి అని. కాబట్టి తప్పకుండా అటువంటిది ఆలోచించాల్సి ఉంటుంది. కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్, అవుట్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ ఐడియాలు కూడా కొన్ని కావాలి. రైట్. రాజ్ కందుకూరి గారు, మీరు చిన్న మధ్యతరహా సినిమాల నిర్మాతగా గుర్తింపు ఉంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఉపసంఘం వేస్తున్నాము, చాలా సమస్యలు ఉన్నాయి, అన్నింటినీ సార్ట్అవుట్ చేస్తాము, అందరూ సమానమని ముఖ్యమంత్రి చాలా భరోసా ఇచ్చారు. మీరు ఒక నిర్మాతగా మీరేం కోరుకుంటున్నారు? అంటే ఏం చేస్తే మీకు కొంత ఉపశమనం వస్తుంది, మీకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది? ఒక్క విషయం అండి, ఇక్కడ పెద్ద సినిమాలకి మీరు రేట్ హైక్ ఇచ్చారు అనుకోండి, 1000 రూపాయలు ఒక సినిమాకి పెడితే ఆబ్వియస్లీ పెద్ద సినిమాకే వెళ్ళాలంటుంది. నేను పెట్టే 150 రూపాయలకి నాకు పెద్ద సినిమా చిన్న సినిమా రెండు ఉన్నప్పుడు 3 కోట్ల సినిమాకి వెళ్లే బదులు 100 కోట్ల సినిమాకి వెళ్తాను, అదే ఏసీలో అదే చూసే చోట. సో ప్రిఫరెన్స్ దానికే ఇస్తాడు కస్టమర్. కాబట్టి అలాంటప్పుడు నా సినిమాకి రావాలంటే క్వాలిటీ బాగుండాలి, ఇంకొకటి ఫస్ట్ 2 days లో మౌత్ టాక్ బాగుండి నిజంగా థియేటర్కి వెళ్ళి చూసే వర్త్ అని అనుకుంటేనే వస్తారు. అలా వచ్చిన చిన్న సినిమాలే మనం కొన్ని చూసాం. సో ఆ విధంగా మనం జరగాలి అంటే చిన్న సినిమా సర్వైవ్ అవ్వాలి అగైనిస్ట్ బిగ్ సినిమా అంటే క్వాలిటీ సినిమా తీయడం ఒకటి. ఇంకొకటి ఇందాక ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఎకో టూరిజం అది డెవలప్ చేయమని అన్నారు. నిజంగా అలాంటిది ఉంటే గనక దీనికి ఏమైనా సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. అంటే ఇంత ముందు కూడా ప్రభుత్వాలు ఇస్తూ వచ్చాయి. బట్ కనుక మన తెలంగాణలో చేసిన సినిమా గానీ ఇక్కడ కళను ప్రోత్సహించేది గానీ ఉంటే దానికి ఏదైనా ఎనీ ఎంకరేజ్మెంట్ అంటే లేదా మనకి దానికి ఉన్న లొకేషన్స్ కి రెంట్స్ లేకపోవడం గానీ ఎటువంటి సపోర్ట్ ఇచ్చినా మోస్ట్ వెల్కమ్ అండి. ఇది ఒక్కటే నాకు ఆ ఉప సంఘం కమిటీ కనుక ఉంటే దాని ద్వారా నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. రేపు హైదరాబాద్ రాగానే అది ఆ విషయం గురించి ముందు ఒకసారి మిత్రులతో మాట్లాడి ఈ ప్రపోజల్ ఎలాగో మనకి వాళ్ళకి ఒక విండో ఓపెన్ అయింది, మనకి ముఖ్యమంత్రి గారికి మన డిపార్ట్మెంట్ కి సినిమా ఇండస్ట్రీకి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన మనం కన్విన్స్ చేసి డెఫినెట్లీ ఏదైనా బెనిఫిట్ తీసుకోగలిగితే బాగుంటుంది. పెద్ద సినిమాకి అంటారా నిజంగా కూడా ఇందాక తెలకపల్లి రవి గారు చెప్పినట్టుగా నెంబర్ ఆఫ్ షోస్ మీరు అన్నట్టు రేట్ హైక్లు, ఎక్స్ట్రా పర్మిషన్లు, ప్రీవియస్ డే షోస్ అవన్నీ కాకుండా రిలీజ్ అయిన రోజు నుంచే నెంబర్ ఆఫ్ షోస్ కనుక ఎక్కువ ఇవ్వగలిగితే దానివల్ల హామ్ ఎవరికి ఉండదు, నిర్మాతకి మంచి జరుగుతుంది అండ్ చూసే వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ వాంట్ టు సీ. పండగ టైంలో ఒకే సినిమాని అందరూ చూడాలి. సాధారణ ధరకే ఎప్పుడు ఉండే సాధారణ ధరకే 5 షోలు పెట్టే బదులు 8 షోలు 10 షోలు పెట్టండి. మరి 36 షోలు 24 షోలు కాకుండా మీరు ఎన్ని వీలైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ షో మీరు 8:45 9 అనే బదులు 6 కి అలౌ చేయండి. అది జెన్యూన్ టైం, పండగ టైం ఖాళీగా ఉంటారు ఉదయం, మరి 4 లేకపోతే 6 జెన్యూన్ గా ఫస్ట్ 3 days మాత్రం అలౌ చేస్తే అది ఏమి హామ్ ఉండదేమో నేను అనుకుంటున్నానండి. అది కనుక వీళ్ళు కన్సిడర్ చేసి జాగ్రత్తలు తీసుకుని చేస్తే దాంట్లో ఇబ్బంది లేదు. అది కూడా కాకపోతే రేట్ హై కాకుండా మామూలు రేటే చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే దిల్ రాజు గారు కూడా రేటు విషయంలో మాకు అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదండి, వేరే అదర్ ఇష్యూస్ ఉన్నాయన్నారు. నిజంగా కూడా ఆ వెళ్ళినటువంటి ఆ టీమ్ కి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఫస్ట్ అడ్రస్ చేశారు. ఇది చాలా వెల్కమ్ థింగ్. ఇది మాత్రం నాకు చాలా రిలీఫ్ అనిపించింది వాళ్ళ మీటింగ్ అది జరిగిన తర్వాత. రాజ్ కందుకూరి గారు, మొన్న తెలంగాణకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్, కొందరు నిర్మాతలు ఫిలిం ఛాంబర్లో మీటింగ్ అయినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఈ అధిక ధరలు, బెనిఫిట్ షోలు, అధిక షోలు ఇవ్వటం వల్ల 3-4 రోజుల వరకే థియేటర్కి ప్రేక్షకుడు వస్తున్నాడు, తర్వాత మా థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి కొన్ని రోజులకి, మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్న అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతించారు. దీనిపై అవునండి, ఎగ్జిబిటర్ సంఘం దాన్ని ఆయన స్వాగతించారు ఆ నిర్ణయాన్ని. అసలు అది కూడా కాదండి, సినిమాకి వెళ్ళడం అనేది ఎవ్రీ డే మోరార్లెస్ ఒకే రేట్ ఉండాలండి. ఫస్ట్ 2 days 3 days మీరు ఏదో చేస్తున్నారు కానీ ఆ తర్వాత ఆటోమేటిక్ గా దాని పైరసీ వైపు వెళ్ళిపోతున్నారని నాకు ఆ ఫియర్ ఉంది. నాకు మనం ఆపలేకపోతున్నాం అండి. ఎంత మేము పైరసీ యాంటీ పైరసీకి మేము పెట్టుకుని వాళ్ళకి డబ్బులు కడుతుంటాం ఎవ్రీ వీక్ ఇంత అని, వాళ్ళకి మేము కట్టి మేము ఇది ఆపుతుంటాం, ఎక్కడ లింకులు వచ్చినా తీస్తుంటాం, ఒక 4 టీమ్స్ పెడుతున్నాం. ఇదంతా ప్రొటెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు చేస్తాం? ఫస్ట్ 4 days 5 days, ఎందుకంటే సినిమా హాట్ గా ఉన్న టైంలోనే, దానికి మంచి బజ్ ఉన్న టైంలోనే చేస్తాం. అది మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అంత అవసరం ఏంటి? మీరు 150-200కి టికెట్ పెట్టి అమ్మితే హాయిగా ఫ్యామిలీ 4 వచ్చి చూస్తారు, 1000-1500 పెట్టుకుంటే అందరు చూసేస్తారు కదా అని నా ఆలోచన. ఇది ఒక హెల్తీ ట్రెండ్ కి దారి తీస్తుంది ఇలా చేయడం. దట్ ఈస్ మై ఫీలింగ్ అండి. రైట్. తెలకపల్లి రవి గారు, ఇందాక మీరు అన్నట్టుగా నాగార్జున అంటే ఇది వరల్డ్ సినిమాకు క్యాపిటల్ కావాలి అని కోరారు. రెండోది నిన్న మోహన్ లాల్ చేసిన కామెంట్,
మన తెలుగు దర్శకులు ఒక రకంగా ఇండియా ఇండస్ట్రీని శాసిస్తున్నారు అనేది ఒకటి కళ్ళెదురు కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం జరగచ్చు, ఇండస్ట్రీ ఏం కోరుకోవాలి ప్రభుత్వం నుంచి? ఇందాక రాజు గారు అన్నట్టుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ సినిమా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే స్లోగన్ మనం బాగా అలవాటు. ఈజ్ ఆఫ్ సినిమా ఈజ్ ఆల్సో బిజినెస్, పార్ట్ బిజినెస్ పార్ట్ ఆర్ట్. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ సినిమా, ఈజ్ ఆఫ్ షోయింగ్ సినిమా, ఈజ్ ఆఫ్ సర్వైవింగ్ సినిమా అన్నదానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాలు తీసుకోవాలి. పెద్ద సినిమాలకు సంబంధించి నిజంగా ఆయన చెప్పిన దాంట్లో అంతర్గతంగా ఒక మాట ఉంది. పెద్ద సినిమాకి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ హాల్స్ ఇస్తే తొందరగా దాని పని అదే చూపించుకొని వాళ్ళ వారం తర్వాత వాళ్ళకి ఏం పెద్ద ఆసక్తి ఉండదు. ఈ 15 రోజులు మేము చర్చిస్తుంటాం ఏది 1500 కోట్లు దాటిందా లేదా అని. తర్వాత మామూలు సినిమా బతుకుతుంది. అందువల్ల మామూలు సినిమా, సాధారణ సినిమా, ప్రజల కోసం లేదా సమాంతర సినిమా, రకరకాల పేర్లు ఉన్నాయి. ప్యారలల్ సినిమా అన్నారు, రకరకాల రియలిస్టిక్ సినిమా అన్నారు. అది సర్వైవ్ కావటం ఒకటి చాలా ముఖ్యం. ఆ దిశలో ప్రభుత్వము ఇంకోసారి సమావేశం జరపాలి. పరిశ్రమ కూడా పొడుగు చేతుల పందేరం అంటారు, పొడుగు చేతుల పందేరం కాకుండా ఉండాలి. అందరూ కూడా బతకాలి. సినిమా కూడా తీశారు కదా, అందరూ బతకాలనే ఒక లైన్ తీసుకోవాలి. ఇంకొకటి కూడా ఉపాధి ఎక్కువగా చిన్న సినిమాలతోనే దొరుకుతుంది. అలాగే ప్రతిభ కూడా ఏ ఒక్కరి సొంతం కాదు, తెలుగు ఒకరి సొమ్మ గురమ్మ అన్నట్టుగా ఎవరిది కాదు. సో వీళ్ళందరూ ఉండడానికి ఒక ప్లాట్ఫామ్ ఏదండి. కాబట్టి ప్లాట్ఫామ్ గా కూడా సినిమాను మలుచుకోవడానికి, సినిమా దానికోసం మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకు వేదికల అవెన్యూస్ కల్పించాలి. హైదరాబాద్ ఐడియల్లీ సూటెడ్, ఎందుకంటే గ్లోబల్ ది మ్యాప్ లో హైదరాబాద్ ఉంది. బిజినెస్ సిటీగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా, ఐటీ క్యాపిటల్ గా, ఇదంతా రామోజీ ఫిలిం సిటీ లాంటివి కూడా పెద్ద పెద్దవి కూడా ఇక్కడ ఉన్నాయి. మీడియా కూడా క్యాపిటల్ హైదరాబాద్ సౌత్ ఇండియాలో. కాబట్టి వీటన్నిటి రీత్యా మోహన్ లాల్ చెప్పినట్టుగా హైదరాబాద్ను అలా చేయి. ఎందుకైతే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని ఒక చర్చ ఒకందుకు వచ్చినా కానీ దాని మీద జరిగిన ఈ విస్తృతమైన దాన్ని దీన్ని పాజిటివ్ గా చూడాలి. కానీ నేను చెప్పేది ఒకటే, దీన్ని సంకుచితమైన కళ్ళద్దాలతో చూడకూడదు. నాకేంటి అంటున్నట్టుగా కేవలం అంత పరిమితంగా చూడకూడదు. తెలుగు వాళ్ళు లేకపోతే హైదరాబాద్ ఇవి దీర్ఘకాలం ఉండాలి. అలాగే మహామహులు సృష్టించిన తెలుగు చిత్ర పరిశ్రమ, గ్లోబల్ స్థాయికి చేరిన తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా విస్తరించాలన్నట్టయితే హైదరాబాద్లోను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని అక్కడ లేవా, గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, అక్కడ అది కూడా ఉంది. లేకపోతే బాలచందర్ మరో చరిత్ర తీసిన ఇది విశాఖపట్నం ఉంది ఉదాహరణ. కాబట్టి కావలసినంత సార్ చేసుకున్న వాడికి చేసుకున్నంత ప్రపంచం ఉంది సార్. ఈ విజన్ ను విస్తరించుకోవడమే తప్ప దీన్ని కుదించుకోవాల్సిన లేకపోతే ఒకరితో ఒకరు నిందించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అదొక ఎపిసోడ్ అయిపోయింది అనుకోని వాళ్ళకు కూడా వాళ్ళు సహాయం చేశారు, ఇంకా చేస్తారు అంటున్నారు. కాబట్టి ఉమ్మడిగా కామన్ గుడ్ కోసం ముందుకు వెళ్తాం. కలిసి ఉన్నవారు అని మీ శీర్షిక పెట్టినట్టుగా కలిసి కళలు పండించుకుందాం. ఆఫ్టర్ ఆల్ సినిమాను డ్రీమ్స్ అండ్ డ్రీమ్ ఇండస్ట్రీ అంటారు కదా, కాబట్టి వాళ్ళందరినీ డ్రీమ్ మేకర్స్ అంటారు. ఆ పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది. బట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దీని తర్వాత నిర్మాణాత్మకంగా వివిధ తరగతులకు ఎలా అన్నది వాళ్ళు ఆలోచించాలి. దీని ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలి. ఈ రెండు రాష్ట్రాలు తెలుగు సినిమా ఉమ్మడిగా ఉందండి. తెలుగు సినిమా, తెలుగు సాహిత్యం, తెలుగు మీడియా ఇవన్నీ ఇప్పటికి కూడా ఉమ్మడిగానే ఉన్నాయి, ఉమ్మడిగానే చూస్తారు. తెలుగు భాషగా 56 రాష్ట్రాలే ఉన్నాయి, 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళకు ఉన్నప్పటికీ. కాబట్టి ఆ ఉమ్మడి ధోరణిలో కూడా, కాకపోతే నారాయణ రెడ్డి గారు సవరించినట్టుగా తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది, నిండుగా నుంచి రెండుగా అన్నాడు ఆయన. సో రెండుగా వెలుగుతుంది. ఇది 2 చోట్ల వెలగాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ముందుగానే వీటన్నిటిని చేసి ఒక ఉమ్మడి అంటే ప్యారలల్ గా ఇద్దరు తీసుకుంటే పరిశ్రమ బ్రహ్మాండంగా పెరుగుతుంది. అక్కడ కూడా పరిశ్రమ పెద్దలు అక్కడ కూడా వాళ్ళు ఇంకా ఇప్పుడు హైదరాబాద్ లో దశ, తెలంగాణలో హైదరాబాద్ లో, తెలంగాణ అనడానికి కూడా లేదు, హైదరాబాద్ దశ వేరు, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు వేసే అడుగులు వేరు. ఈ రెండు ఒకదానికొకటి కాంపిటేటివ్ అనే కాకుండా కాంప్లిమెంటరీగా కనుక పెరగగలిగితే, పరస్పర ప్రోత్సాహకంగా దోహదకారులు కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ కూడా చేసుకోగలిగితే ఇండస్ట్రీ ఇంకా చాలా పెరుగుతుంది. అక్కడ ఎవరు ఎందుకు ఆయనే ఏడాదికి 2 సినిమాలు తీసి పెడతాను రాత్రిపూట అంటున్నాడు కదా, నైట్ షిఫ్ట్ లో. ఆల్రెడీ అందుకే విజయవాడలో సెట్ చేశారు. నేను హైదరాబాద్ లోనే తీస్తానంటేనే కదా అందరూ ఇప్పుడు ఉదాహరణ. తర్వాత దశలు ఉన్నాయి, నేనేమో ఒక పాయింట్ తో ఆగిందని చెప్పట్లేదు. అలాగే రాజమండ్రిలో దుర్గా మూవీ టౌన్ దగ్గర నుంచి విశాఖపట్నం వరకు స్టూడియోలు ఉన్నటువంటి కాలం ఉంది. మొదటి స్టూడియోలు అక్కడే ఉన్నాయి. కాబట్టి పెరగడానికి పూర్తి అవకాశం ఉంది. ఇది ఒక శుభారంభం అంటున్నా. అందుకే
సో ఆ విషయం బ్రాడ్ గా విశాల దృష్టితో చూడాలి. సినిమా థియేటర్లను కూడా బతికించుకోవాలి. సినిమా థియేటర్లు కూడా ఎగ్జిబిటర్స్ కూడా బతికితేనే చిన్న పట్టణాల్లో మధ్యతరగతి ప్రేక్షకులు కానీ అలాగే లోకల్ రెసిడెంట్స్ నుంచి సినిమా షిఫ్ట్ మీద వేసినప్పుడు చూడడం ఇది చాలా ఎక్కువగా జరుగుతుందండి. ఇప్పుడు మీకు చాలా చోట్ల థియేటర్లు చాలా చోట్ల ఎందుకు సినీ క్యాపిటల్ అన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే సగం థియేటర్లు ఇప్పుడు లేవు. కాబట్టి ఈ విషయంలో వాటిని కూడా ఎలా చూసుకోవాలన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సార్ గ్లోబల్ మీడియాలో గ్లోబల్ ఫిలిం దాన్ని మీరేమి ఇప్పుడు తెలుగు సినిమా ఇప్పుడు పుష్పకే మొన్న కూడా నేను చెప్పా కదా తెలుగులో కంటే హిందీలో డబ్బులు ఎక్కువ వచ్చాయన్నప్పుడు. కాబట్టి సినిమా తీసేటప్పుడే హిందీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని తీసే ధోరణి కూడా ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఓకే ఎవరైనా ఊహించారా షారూఖ్ ఖాన్ వచ్చి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని పాట పాడతాడని. సో ఈ టేస్ట్ ఇవన్నీ కూడా మారినటువంటి పరిస్థితి. ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. చేయకూడదు సార్ ఇది మాట్లాడబోతున్నాను. అది కూడా చాలా కీలకమైన పాయింట్. అది రాజ్ కందుకూరి గారు అంటే ఇక్కడ నుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యమంత్రికి చెప్పారు. ఇండస్ట్రీ కూడా హామీ ఇచ్చింది. కానీ ఎక్కువగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ తర్వాత ఆడియో ఫంక్షన్స్ ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. బాగా హెవీ లెవెల్లో మాస్ కానీ అభిమానులు కానీ వస్తున్నారు. మరి వీటి కంట్రోల్కి సంబంధించి ఏం చేయబోతున్నారు? రెండోది ఈ బౌన్సర్లు కూడా ముఖ్యమంత్రి స్వయంగా ప్రస్తావించారు. ఈ బౌన్సర్లు అడావిడి ఎక్కువగా సినిమా వాళ్ళు బౌన్సర్లను ఉపయోగించడం ఇవన్నీ. అవునండి, దీని గురించి ఖచ్చితంగా ఇప్పుడు ఈ విషయం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు రిపీటెడ్ గా నిన్న మొన్న విజువల్స్ వేస్తున్నారు సంజయ్ థియేటర్ ది. అంటే బౌన్సర్లే తోశారు. ఈ రోజు మీటింగ్ లో కూడా విజువల్స్ వేశారు కాన్స్టెంట్ గా వేస్తున్నారు. 3 days ని చూస్తున్నాను నేను. అంటే ఈ విషయంలో ప్రతి సెలబ్రిటీ ఇంకా జాగ్రత్త పడాలండి. ఎందుకంటే పర్టికులర్లీ సీనియర్ సెలబ్రిటీస్ సంబడి ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నప్పుడు మీదకి వచ్చేస్తుంటారు. అదంతా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకోవడం దట్స్ ఆల్ ఓకే. బట్ వాళ్ళు ఇంకొకరిని హామ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనమే బాధ్యులు అవుతాం, సెలబ్రిటీలే బాధ్యులు అవుతారు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి, ప్రతి సెలబ్రిటీ జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మనం ఈ బౌన్సర్స్ పెట్టుకోవడానికి కారణం ఈ ఎవరైతే లేడీ సెలబ్రిటీస్ ఉన్నారో ఈ యాక్ట్రెస్లు వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళతో మిస్బిహేవ్ కూడా చేస్తున్నారండి పబ్లిక్ లో. అంటే అది కంట్రోల్ చేయలేము మాబ్ని. అందుకని ఒక 10 మందిని 8 మందిని పెట్టుకుంటాం మనం. మేము కూడా ఏదైనా పిలిచినప్పుడు ఒక 8 మందినో 10 మంది పిలిచి వాళ్ళ దగ్గర నుండి ప్రొటెక్షన్ తో తీసుకొస్తాం. ఆ తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు ఎవరైనా తోసినా, వాళ్ళు ఎక్కడైనా ఇలా ఈ దొమ్మి లాంటి జరిగినా ఈ సెలబ్రిటీని బాధ్యుని చేస్తారు. ఇప్పుడున్న దీని ప్రకారంగా ఇది డెఫినెట్లీ ఒక గొప్ప లెసన్ మనకి అందరికి. ఈసారి మనం ఎక్కడికైనా ఇప్పుడు పర్టికులర్ ఒక సెలబ్రిటీ ఒక ఈవెంట్ కి వెడుతున్నాడంటే అక్కడ పర్మిషన్ ఉందని అస్యూమ్ చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా అందరూ వెళ్ళారు. అంటే తీసుకున్నారని అనుకుంటారు, నాకేమిటి సంబంధం అని అనుకుంటారు వాళ్ళు. అంటే సెక్యూరిటీ వాళ్ళు చూసుకున్నారని కాదు, ఈ సెలబ్రిటీయే బాధ్యుడు అవుతాడని ఈ అల్లు అర్జున్ విషయం మొన్న ప్రూవ్ అయింది. సో అతన్ని కూడా మరి పాపం ఒక రోజు ఇబ్బంది పడ్డాడు, చాలా విచారకరం ఆ విషయంలో. అంటే అట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా ఎవరు ఇంటెన్షనల్ గా చేయలేదండి, ఎవరు కూడా ఇప్పటికీ చెప్తున్నాను. అయితే ఖచ్చితంగా కూడా ఈ విషయంలో హీర్ ఆఫ్టర్ జరగకుండా ఇదందరికీ ఒక స్ట్రాంగ్ లెసన్ కింద నేను ట్రీట్ చేసుకున్నాను. ఎందుకంటే దీన్ని జాగ్రత్త పడాలి మనం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ పర్మిషన్ ఉందా, వీళ్ళు అప్లై చేస్తే పోలీసు వారు ఇచ్చారా, రిఫ్యూజ్ చేశారా, ఏసీపీ లెవెల్లో అయిందా, ఇవి చూసుకునే వెళ్లాల్సి వస్తుంది. అయితే నెక్స్ట్ కమింగ్ టు ఈ బౌన్సర్స్ ని డెఫినెట్ గా సీఎం గారి నోట్లోంచి ఆయన క్లియర్ గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఈ బౌన్సర్స్ విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పడమన్నారు. కాబట్టి మన బౌన్సర్ని మనం ముందే అలర్ట్ చేయాలి. బాబు మీరు ఎవరిని తోయకండి, వాళ్ళని హామ్ చేయకండి, మీకు కాదు ఇబ్బంది, నాకు రాబోతుందని చెప్పాలి వెళ్ళి. కాబట్టి అదొక జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుందండి. ఓకే, తెలకపల్లి రావు గారు, సినిమాలు రాజకీయాలు ఇందాక మీరు ప్రారంభంలోనే ప్రస్తావించారు. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పార్టీలు రెస్పాండ్ అవ్వటము, అలాగే ముఖ్యమంత్రి పదాన్ని హీరో అల్లు అర్జున్ మర్చిపోయిన అంశాన్ని పదే బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ వీళ్ళందరూ లేవనెత్తడం, ఇవన్నీ జరిగాయి. అంటే ఇవి కూడా ఇండస్ట్రీకి అధికారంలో ఉన్న ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెంచడానికి కీలకమైన పాయింట్గా ఉంటున్నాయా? బౌన్సర్స్ అభిమానులు అండి, అభిమానులు అనే వాళ్ళని కొద్దిగా గొప్ప సానుకూల దిశలోకి మలచడం అన్నది చిరంజీవి ఎక్కువగా చేశారు. రాజకీయాల వైపు ఎన్టీఆర్ ఎంజీఆర్ చేశారు. కానీ దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఒకటి ఉంది. ఈ రోజుల్లో డూ ఇట్ బిగ్ ఆర్ డోంట్ డూ అని పెద్దగా చేయాలని మీరు హైదరాబాద్ లో దేవర సినిమా ఉత్సవం రద్దయింది. పుష్ప కూడా ఒకసారి రద్దయినట్టుగా ఉంది. ఆఖరికి ఆ ఉత్సవానికి వస్తే ఆ ఈవెంట్ ప్లేస్ లో వాళ్ళ అద్దాలు పగలగొట్టడం ఇట్లాంటి పనులు కూడా జరిగాయి. కాబట్టి కాబట్టి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిర్వాహకులు అనేవాళ్ళు. ఇంకా రెండవది తమ సెక్యూరిటీ
సెక్యూరిటీ బౌన్సర్లు అంటారా? నేను మా అబ్బాయి రిసెప్షన్ కు చిరంజీవి గారు, మా అమ్మాయి రిసెప్షన్ కు పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి రక్షణ అంత అభిమానుల చుట్టూ వాళ్ళందరూ చుట్టుముడితే, అదర్వైజ్ వాళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టలేదు. అసలు చిరంజీవి గారు అయితే ఆ వేదిక మీదకి వచ్చాక నేను గుర్తించా, అంతకుముందు అంత తొక్కిసలాట అక్కడ అంత నిశ్శబ్దంగా ఆయన వచ్చారు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రైవేట్ సెక్యూరిటీ షుడ్ నాట్ హార్మ్ పబ్లిక్ సెక్యూరిటీ. ఇది చాలా కీలకమైంది. బౌన్సర్లను పెట్టుకోండి మీరు సెక్యూరిటీ అభిమానులు, ఇదంతా నిజమే, కానీ ప్రైవేట్ సెక్యూరిటీ పబ్లిక్ కానీ మన దేశంలో ఇప్పుడు ప్రైవేటైజేషన్ అన్ని పెరిగిపోయి సెక్యూరిటీ ఏజెన్సీలు, అపార్ట్మెంట్లు, వీటన్నిటికి కూడా ప్రైవేట్ సెక్యూరిటీ. ఈ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు, దీనికి సంబంధించిన లిమిటేషన్స్ అన్నది ప్రభుత్వాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. కేవలం అల్లు అర్జున్ కోసం వీళ్ళ కోసమే కాదు, లేకపోతే మటుకు వాడు రోడ్డు మీద ట్రాఫిక్ను కూడా వాడు ఆపేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ సమస్య ఏంటి? మేము బౌన్సర్లు మమ్మల్ని పోనివ్వలేదని పోలీసులు చెప్తున్నారు. అసలు బౌన్సర్ రావడం అనేది పోలీసు అదుపులో ఉండాల్సింది పోయి పోలీసులు బౌన్సర్లు వద్దంటే ఆగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చాలా కీలకమైన అంశం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఇది ఇంకా పెరగొచ్చు కూడా. కాబట్టి ఈ 2-3 ఘటనలు కూడా, ఇంకా పేరు మర్చిపోవడం అంటారా, కేటీఆర్ గురించి నేను మళ్ళీ మాట్లాడతా గానీ, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఇట్ ఇస్ ఇన్ బ్యాడ్ టేస్ట్. వెన్ సంబడీ హెల్ప్స్ us, వెన్ సంబడీ ఇస్ ఇన్ క్రూషియల్ ప్లేస్, మీరు తెలియకపోతే కాసేపు ఆగి చీటీ తెప్పించుకొని చెప్పండి. కానీ అంత తెలివి తక్కువగా జనం ఉండరండి. నేను మొన్న కూడా చెప్పానే, అప్పుడు నేను ఏదో నీళ్లు తాగుతాను, గుటకు తీస్తాను దీంతో, అంటే ఆ మాత్రం చిన్నపిల్లలు కూడా తెలుసుకోండి, మన పిల్లలు కూడా. కాబట్టి అలా చేయకుండా జాగ్రత్త పడ, ఎవరికి ఉండే గౌరవం వాడుకుంది. రాజకీయ పార్టీలు అంటారా, ఐ థింక్ అల్లు అర్జున్ గురించి నేను చెప్తా కానీ కేటీఆర్ దాన్ని వాడుకోవడం అని నేనేమి ఆమోదించలేను. ఎందుకంటే అక్కడ సంథింగ్ హ్యాపెండ్. వాళ్ళ మధ్య సంబంధాన్ని తీసుకొని వచ్చి మీరు తెలియదు కాబట్టి, మీరు ఇష్టం లేదు కాబట్టి ఇలా జరిగిందంటే దట్స్ స్ట్రెచింగ్. రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అనే ఒక నరేషన్ తేవడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు అది తప్పిపోయింది, అది నిజం కాదు. కాబట్టి ఆ విషయంలో అర్నబ్ గోస్వామి అయితే ఇంకా మరి నిన్న కూడా ఆయన చాలా ఇదిగా చేస్తున్నాడు. అది జరగదండి. సినిమా లిమిటేషన్స్ సినిమాకు ఉన్నాయి. ఇంకా చివరగా రాజకీయాలు మీరు రాజకీయాల్లో చేసుకోకూడదు. రాజకీయ రంగం వేరు, సినిమా రంగం వేరు. ఈ జాగ్రత్త అయితే మీరు పాటించడం. ఈ విషయంలో బండి సంజయ్ అయినా ఇంకొకరైనా అందరికీ నేను అదే చెప్తాను, కులాలను కుటుంబాలను తేవడం మరీ తప్పు. దీన్ని ఇంకా పెంచి కుటుంబంలో దాని గురించి ఊహాగానాలు చేసి అవన్నీ కూడా చాలా పొరపాటు. పరిశ్రమను కళా దృష్టితో, సామాజిక దృష్టితో, వినోదం అటువైపు మీరు చూడండి. రాజకీయ పోరాటాలు ఎక్కడ చేయాల్సిన పోరాటం అక్కడ చేయండి. ఏ సీన్కి ఆ సీనే అన్నట్టే మీరు అక్కడిది ఇక్కడ మీరు చేయకూడదు. కొంత చేశారు, అందులో సందేహం ఏం లేదు. మీడియా కూడా చేసింది. ఎందుకంటే చెప్తున్నానంటే ఒక మీడియా ఉంది, పేరు నేను చెప్పను కానీ, నా కొడుకుని చంపేస్తారా అని అల్లు అరవింద్ అన్నట్టు హెడ్డింగ్ పెట్టారు. ఆ హెడ్డింగ్ ఇప్పటికీ ఉంది. ఎంత అఘాయిత్యం మాట్లాడేది. ఆయన అలా అనలేదు పాపం. నేను సమయమైనా పాటించాల్సింది, నేను మాట్లాడినని ఆయన చెప్తుంటే 2-3 వాక్యాలు పెట్టారు ఇట్లాంటివి. సో చేయకూడదు. మీడియా కూడా కొంత సమయమైనా పాటించాల్సిన అవసరం ఒకటి ఉంది. అందుకనే ఇప్పుడు మనం గతసారి చేసిన చర్చలో ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాము, ఎవరి మీద ఉండే విమర్శ ఏది ఉంటే మనం చేస్తాము. అందరు కలిసి విమర్శ చేసేది కూడా ముందుకు పోవడానికే కదా. అల్లు అర్జున్ తీరిని తప్పట్టినంత మాత్రం అల్లు అర్జున్ ఏమి కాకలు తీరేదు. అల్లు అర్జున్ హీస్ నాట్ ఎట్ ది సెకండ్ ప్రైమ్ ఆఫ్ ది హిజ్ కెరీర్ లో ఉన్నాడు. తెలుసో తెలియకో లేదా యాటిట్యూడ్ తోనో చిన్నది చేస్తే నేర్చుకుంటాడు, అంతే. నేర్చుకోవాలి కదా, నేర్పిస్తుంది. లేకపోతే అందరు నేర్చుకున్నారు. ది అల్టిమేట్ ఏదైనా అందరు పాఠాలు నేర్చుకున్నట్టే కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఫైనల్ వర్డ్ ఈజ్ విత్ ది గవర్నమెంట్. వాళ్ళు బ్యాలెన్స్ గా వెళ్లాల్సిన అవసరం ఉంది. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు. నట్టికుమార్ గారు, ఈ రోజు సినీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ లేట్ అయిపోయింది, దానివల్ల అన్ని జనాలు వెళ్ళాలి కదా నట్టికుమార్ అంటే. మరి అదే సమావేశం జరిగిన తీరుపై మీ స్పందన ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఇక నుంచి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒకటి మాత్రం నేను ఒకటే అడుగుతున్నానండి. ప్రభుత్వం కరెక్ట్ గానే బ్యాలెన్స్ చేసింది. ప్రభుత్వం ఎక్కడా తప్పు చేయలేదు. ప్రభుత్వం ఏంటంటే మనకు రేట్లు కావాలా, రేట్లు ఇచ్చింది. బెనిఫిట్స్ కావాలా, బెనిఫిట్స్ ఇచ్చింది. మీకు ఏం కావాలా ఇస్తానన్నది. గత 10 సంవత్సరాలు మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అవార్డులు ఇవ్వకపోయినా గద్దర్ గారి అవార్డుల పేరు మీద అవార్డులు ఇవ్వడానికి కానీ అన్నిటికీ వాళ్ళు రెడీగానే ఉన్నారు. రెడీగానే ఉన్నప్పుడు అనుకోని సంఘటనలో ఒక అనుకోని సంఘటన, ఆ సంఘటన జరగడం అనేది దురదృష్టకరం. ఇండస్ట్రీకి 100% మాయన మచ్చ. కానీ ఆ సంఘటనని చిలుకి గాలువాన్ అయింది. ఆ గాలువాన్ అవడంలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. అయితే ఈ రోజు మన వాళ్ళు అందరూ కలడం వల్ల
ఈ గ్యాప్ ఇంత గ్యాప్ రావడం వల్ల ఇంత చిరికి గాలివాన అయింది. కానీ అదే రోజు దిల్ రాజు గారు FDC చైర్మన్ గా ఆ రోజు ఆ అబ్బాయిని కలిసి ఆ అబ్బాయితో మాట్లాడి అలాగే సీఎం గారితో మాట్లాడి వచ్చుంటే ఇది ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉండేది. రెండోది సీఎం గారు ఆల్రెడీ పుష్ప ఎవరైతే మన అల్లు అర్జున్ గారు అరెస్ట్కి నాంపల్లి కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. మరుసటి రోజు అయినా పోయిన అబ్బాయిని కలటానికి వెళ్ళారా? మాకు వెళ్ళలేదు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఆయన ఆఖరికి అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక దురదృష్టం, ఆ స్టేట్మెంట్కి ఆయన రివర్స్ స్టేట్మెంట్ మన ఎవరు అల్లు అర్జున్ గారు పెట్టారు. అది పెట్టకుండా ఉండాల్సింది. మరుసటి రోజు అనుకోకుండా ఎవరో ఒకరు చెప్పుంటారు. ఆ చెప్పడంతో ఇమీడియట్లీ వాళ్ళు దాన్ని సీఎం గారి మీద ట్వీట్ చేసినవి అన్ని కూడా ఎవరైతే సీఎం గారి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారో అది ఆపకపోతే కఠిన చర్య తీసుకుంటానని ఆయన ట్రోల్ చేశారు. 2:26 నిమిషాలకు సండే ఆయన ఇమీడియట్లీ ఫీట్ చేశారు. ఆ ఫీట్ చేయడం వల్ల మొత్తం టోటల్గా అన్ని ఆగిపోయాయి. అది ఆ రోజు చెప్పుంటే బాగుండేది. ఇవన్నీ కమ్యూనికేషన్ గ్యాప్స్ అండి. రెండోది ఆయన అల్లు అర్జున్ గారు ఆయనకి అంతా అక్కడ ఉన్న టీము రాంగ్ డైరెక్షన్ లో, అది రాంగ్ ఇంటిమేషన్ లో అది వెళ్ళడం జరిగినది. ఆ జరగడం వల్ల ఇది జరిగిందని మాత్రం నేను చెప్పగలుగుతా. ఇప్పటికైనా మన వాళ్ళందరూ కలిపి ఓకే, అసెంబ్లీలో విషయం అవ్వచ్చు, లేకపోతే ఇంకో విషయం అవ్వచ్చు, మొత్తం టోటల్ గా అందరూ వెళ్ళారు. సమస్య పోయినట్టంటే ఆల్రెడీ ఎప్పుడో సమస్య పోయిందండి. రేవంత్ రెడ్డి గారు ఏం మనసులో పెట్టుకోలేదు. చట్టం తన పని తాను చేసి వెళ్ళిపోతుందని చెప్పాడు. ఇక్కడ ఎవరు లేరండి. ముఖ్యమంత్రి కూడా అన్నారు, నాకు వ్యక్తిగతంగా ఎవరిపైన వ్యక్తిగత ఇష్టాలు లేవు, వ్యక్తిగతంగా ఆయనకి. ఎందుకంటే సార్ కూడా తెలుసు కదా, మాకు అక్కడ ఉన్న ఎవరికి కూడా ఆయనకి వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీ మీద ఆయనకి లేదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లే మేము ఈరోజు ఇండస్ట్రీలో ఇంతగా ఉన్నామంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అండి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మంచి జరగాలనే చూశాడు, మంచి చెయ్యాలనే చూశాడు. ఇప్పుడు కూడా మీరు మిమ్మల్ని రమ్మని కోరలేదు, వాళ్ళందరూ కలిపి కలుపుతామని అన్నారు. రండి, వెల్కమ్ అన్నాడు. వచ్చిన తర్వాత మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఇక్కడ చూడండి, అందరినీ వచ్చిన వాళ్ళని అందరినీ కూర్చోబెట్టారు, చక్కగా స్వాగతం పలికారు, కూర్చోబెట్టి చక్కగా మాట్లాడారు, ఏం కావాలో చెప్పారు, మంత్రివర్గం ఉపసంఘం వేశారు. అక్కడ పెద్ద వివాదం అయింది. 8 కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి బయటికి ఫీడ్ ఇవ్వడం, ఏపీది అయితే కొంత వివాదం అయింది ఆ టైంలో. సార్ అదే వివాదం పవన్ కళ్యాణ్ మాట్లాడడం, అదే వివాదం రేవంత్ విషయంలో కూడా చేసే పెద్ద ప్రయత్నం జరిగింది. రేవంత్ ఈజ్ ఏ ఫ్లాప్ యాక్టర్ అని పెద్ద నేషనల్ మీడియాలో చర్చ జరిగింది. ఇప్పుడు పోలీస్ కమిషనర్ క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పడం మంచిది, అధికారిగా నేను బలపరుస్తా గానీ నేషనల్ మీడియా పార్షియల్ గా వ్యవహరించిన మాట నిజం. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. పొలిటికల్ లైన్ వాళ్ళు ఒకటి తీసుకున్నారు. రేవంత్ ఈజ్ ఏ ఫ్లాప్ యాక్టర్. ఏం హెడ్డింగ్ సార్, యాక్టర్ పొలిటికల్ యాక్టర్ అన్నాడు ఉదాహరణకు నేషనల్ ఛానల్స్ లో. రైట్, ఇంకా అన్ని పరిష్కరించుకుంటారా? ఇంకా చిన్న సినిమాలు, థియేటర్ సమస్యలు ఇవి కూడా ఉన్నాయి కదా. ఇవాళ జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం చెప్పగలుగుతానండి, ఇది ఇండస్ట్రీ తరపు నుంచి వెళ్ళింది కాదు. అన్ఎక్స్పెక్టెడ్ గా మన దిల్ రాజు గారు అప్పుడు దొరికిన వాళ్ళందరినీ, ఎక్కడైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో, సినిమాలు తీసుకున్న 100 కోట్లు 1000 కోట్లు సినిమాలు తీసిన వాళ్ళందరినీ తీసుకొని జమ చేసుకుని వెళ్ళాడు తప్ప. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. FDC MD గారికి మొత్తం అందరినీ పిలిచి ఏం మీటింగ్ పెట్టాలి, రేపు ఏం చేయాలి, ఏం మెమోరాండం ఇవ్వాలి, చిన్న వాళ్ళకి ఏం చేయాలి, పెద్దవాళ్ళకి ఏం చేయాలి, ఏ రేట్లు ఎలా ఉండాలి, విస్తృతంగా సమావేశం అవుతామని దిల్ రాజు ఒక ఫ్లాష్ మీటింగ్ కదా, మెరుపు సమావేశం కదా. ఇది మెరుపు సమావేశాన్ని ఆవేశం తగ్గించడం కోసం, ఇది మొత్తం టోటల్ గా కొన్ని అన్ని కూడా ఏదైతే అసెంబ్లీలో జరిగిందో ఇవన్నీ జరగడం కోసం, తగ్గించడం కోసం తీసుకెళ్లి అందరినీ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఓకే, చిరంజీవి గారిని తీసుకుని వెళ్ళుంటూ బాగున్నాం, బాలయ్యబాబు గారిని తీసుకుని వెళ్ళుంటూ బాగున్నాం. మరి ఎందుకు తీసుకెళ్లలేదు, ఏం తీసుకెళ్లేదు నేను ప్రశ్నించడం. కానీ చిరంజీవి గారు ఇండస్ట్రీ కోసం ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు వస్తాడు, ఇండస్ట్రీ కోసం నాయకత్వం వహిస్తాడు. మంచి కావాలని, చిన్నవాళ్ళు బతకాలి, పెద్దవాళ్ళు బతకాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు ఎప్పుడు కూడా ముందుంటాడు. చిరంజీవి కాదండి, చిరంజీవి గారిని దిల్ రాజు వద్దనుకొని తీసుకెళ్లలేదని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే అది ఆరోపణలు జరగలేదు, వేరే సార్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇండస్ట్రీ ఆల్ ఆఫ్ ది సడన్ ఆయన షూటింగ్ ఉంది. ఇంకోటి అంటే ఆల్ ఆఫ్ ది సడన్ మొత్తం టోటల్ అందరితో కూర్చొని చర్చించాక రేవంత్ రెడ్డి గారికి వెళ్దామనేసి ఆయన కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, రేపు గేమ్ చేంజర్ రేట్ల కోసం వచ్చాను అనుకుంటారు అని ఆ ఫీలింగ్ కూడా ఆయనకు ఉంది.
రైట్ అంటే ఆయన ఎప్పుడు కూడా అందరి కోసం వస్తాడండి, ఆయన సొంతం కోసం రాడు, ఆయన ఎప్పుడు కూడా ఉండడు. రైట్, అందుకే ఆయనతో అందరూ వాడు సినిమా తీశారు. థ్యాంక్ యూ నట్టుకుమార్ గారు. కొందరువాడు కాదు, అందరూ వాడు. రైట్, థ్యాంక్ యూ నట్టుకుమార్ గారు, థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు, థ్యాంక్ యూ తెలకపల్లి రవి గారు. ఓవరాల్గా టాలీవుడ్ ఇక ఊపిరి పీల్చుకొని తెలకపల్లి రవి గారు అంటున్నారు. ఇక దీన్ని ఒక పెద్ద వివాదంగా మలచడానికి చాలామంది ప్రయత్నం చేశారు, కానీ అదృష్టవశాత్తు అలాంటిది ఏమీ జరగలేదు. ఒక మంచి వాతావరణం ఏర్పడింది. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా చేసుకోవాల్సినవి చేసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వాలి. ఒక మధ్య మార్గంగా అందరూ ముందుకు వెళ్ళాలని అంటున్నారు. అలాగే ఈ రోజు జరిగిన ఈ సమావేశం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం. ఇదే తరహాగా ముందుకు వెళ్ళాలి అని అనటం అన్నది ఒకటి. సీఎం రేవంత్ రెడ్డి అటు ఐటీ ఫార్మాతో పాటు సమానంగా సినిమా ఇండస్ట్రీని చూస్తామన్నది కూడా చాలా శుభసూచకమైన మాట అన్నది విశ్లేషకులు అంటున్నమాట. ఇది 10 టీవీ స్పెషల్ డిబేట్.